హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదుల వైబ్స్. నా రీసెంట్ వీడియో సర్ప్రైజ్ యానివర్సరీ డెకరేషన్ అట్ హోమ్ చూసిరు కదా. ఈ మధ్య ఏదైనా అకేషన్ వస్తే చాలు, బర్త్డే, యానివర్సరీ లేదంటే ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం పైసలైనా పర్లేదని డెకరేషన్ చేపిస్తాం. ఇక ఇంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేటట్టు కనోపీ డెకరేషన్ ఐడియా అయితే చూపిస్తా. వీడియో ఎండ్ దాకా చూడండి. ముందైతే కనోపీ టెంట్ డెకరేషన్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మాత్రం ఇంటి దగ్గరలో ఉన్న డెకరేషన్ షాప్ లేకపోతే బేకర్స్కి వెళ్ళి కనోపీ కాంబో కిట్ అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. బ్యాక్గ్రౌండ్ కి ఫొటోస్ లో మంచిగా కనిపిస్తుంది అని చెప్పి గోల్డెన్ ఫాయిల్ కర్టెన్ అయితే తీసుకున్నాను. ఈ ఫాయిల్ కర్టెన్ మాత్రం ఓపెన్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా తీయాలి, లేకపోతే స్టిక్ చేసేటప్పుడు మాత్రం చిక్కుపడి చినిగిపోతుంది. ఇంకా వాల్ కి స్టిక్ చేసేటప్పుడు అయితే సెలో టేప్ యూజ్ చేస్తే బెటర్. నేను ఇంట్లో బెలూన్ పంప్ ఉందని కొనలేదు, లాస్ట్ కి మాది వర్క్ చేయలేదు. ఇక బెలూన్స్ ఎక్కువ బ్లో చేస్తే మాత్రం బెలూన్ పంప్ మాత్రం పక్కా యూజ్ చేయండి. ఇక చేసేదేం లేక నేనేమో హార్ట్ షేప్ ఫాయిల్ ని స్ట్రాతో బ్లో చేస్తే అత్త మామ వాళ్ళేమో బెలూన్స్ ఊదిపెట్టి. నేను టెంట్ సెటప్ కోసం వైట్ కలర్ నెట్ అయితే తీసుకున్నా. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. నాకైతే పేస్టల్ కలర్స్ లేకపోతే ఇట్లా వైట్ కలర్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది అనిపించింది. నెట్ క్లాత్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసి హాఫ్ లెక్క డివైడ్ చేసుకున్నా. ఇక డివైడ్ చేసినాక కటన్ రాడ్ కి అయితే టై చేసి, ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ లో రాడ్ లేకపోతే మాత్రం క్లాత్ కి థ్రెడ్ లాగా కట్టి హుక్ కి థ్రెడ్ ని హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే కింద సీటింగ్ కి ఇంట్లో ఉన్న బ్లాంకెట్ యూజ్ చేసిన. రెడ్ కలర్ బ్లాంకెట్ అయితే బ్రైట్ గా కనిపిస్తుంది అని చెప్పి నెట్ క్లాత్ ని బ్లాంకెట్ కిందకి టైప్ చేసి, ఆల్ఫాబెట్స్ అయితే అన్ని అరేంజ్ చేసి హ్యాపీ యానివర్సరీ బ్యానర్ అయితే వాల్ కి స్టిక్ చేసి ఉండే. బ్లో చేసి పెట్టుకున్న హార్ట్ షేప్ ఫాయిల్ ని వాల్ కి స్టిక్ చేసి అట్లనే బ్యానర్ ని అడ్జస్ట్ చేసిన. బెడ్ మీద ఉన్న బలూన్స్ అన్ని గాలికి ఎగిరిపోతున్నాయి అని చెప్పి ఫ్లవర్ లెక్క బలూన్స్ తోని 2 సెట్స్ చేసుకొని ఫ్రంట్ లో 2 ప్లేస్ చేసుకోవాలి. ఏ డెకోర్ కైనా బెలూన్స్ ఉంటేనే కదా అవుట్పుట్ మంచిగా వచ్చేది. ఇక అట్లా కొన్ని బలూన్స్ టై చేసి కొన్ని టై చేయకుండా బెడ్ మీద ఫ్రీగా వదిలేసి ఇంకొంచెం స్పెషల్ చేయడానికి మా ఫేవరెట్ ఫోటో పెళ్లిలో దిగినది ఫ్రేమ్ అయితే ప్లేస్ చేసుకున్నా. ఇక గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం పక్కన టెడ్డీ బేర్ కానీ ఇంకేదైనా గిఫ్ట్ ప్లేస్ చేసుకో. ఫైనల్లీ సెకండ్ యానివర్సరీ కాబట్టి 2 డిజిట్ ఫాయిల్ కింద పెడదామంటే అసలు డబల్ టేప్ కాగట్లేదు. ఇక లాస్ట్ కి అయితే పైన పెట్టుండే. ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి స్ట్రింగ్ లైట్స్ పెట్టి డెకరేషన్ కంప్లీట్ చేసిన. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి కమెంట్ చేయండి. సరేగా ఉంటాం. అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.